చాలా దారుణమైనటువంటి ఘటన. మనం నిన్ననే పొద్దున్నే చెప్పుకున్నాం. మనం అసలు ఎట్లా ఏం కథ అని చెప్పేసి చెప్పుకున్నాం మనము. దీనికి మొత్తం నేను కారణాలు అవన్నీ కూడా చెప్తాను. నేను ఏముందో మృత్యు ప్రయాణం ఎదురుగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ కంకర మీద పడడంతో 19 మంది దుర్మరణం, మరో 24 మందికి గాయాలు. మృతుల్లో 13 మంది మహిళలు ఉన్నారు. అతివేగం అధ్వాన రహదారే కారణం. చేవెళ్ల మండలం మిర్జాగూడ వద్ద దారుణ ఘటన. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని, తర్వాత ముఖ్యమంత్రి. చనిపోయిన వారికి 7 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 2 లక్షల చొప్పున ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బాగానే ఉంది. ఇప్పుడు ఇది చదివిన తర్వాత మీ విషయాలు చెప్తా, చాలా విషయాలు చెప్తా. ఎందుకనంటే ఈ చేవెళ్ళ రోడ్డు, ఈ వికారాబాద్ పోయేటువంటి రోడ్డు ఎందుకు అట్లున్నది, ఏమైంది, దానికి అసలు కథ ఏంది, నిజంగా ఈ టిప్పర్ల కథ ఏంది, ఇవన్నీ కూడా మనం చెప్పుకుందాం. కాలేజీకి వెళ్లేందుకు విద్యార్థులు, వ్యాపార పనుల కోసం కొందరు, ఆసుపత్రుల్లో చికిత్స కోసం ఇంకొందరు, సెలవులకు స్వగ్రామాలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో మరికొందరు, ఇలా బస్సు ఎక్కిన వారి ఆశలను అతివేగంతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. అనంతరం ఆ వాహనం బస్సుపై వాలిపోవడంతో టన్నుల కొద్దీ కంకర ప్రయాణికులను మృత్యువై కమ్మేసింది. ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వకుండా సజీవ సమాధి చేసింది. కంకరలో ఇరుక్కుపోయిన వారు రక్షించండి అంటూ చేస్తున్న ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. ఒక మృతదేహాన్ని బయటకు తీసుకురావడానికి గంటన్నర సమయం పట్టడం ప్రమాద తీవ్రతకు నిదర్శనం. మొత్తంగా హైదరాబాద్ బీజాపూర్ రోడ్లో మిర్జాగూడ వద్ద సోమవారం ఉదయం జరిగినటువంటి ఘోర ప్రమాదం 19 మందిని బలి తీసుకున్నది. మనం ఈ విషయాలు ఇప్పుడు వార్తల్లోకి అంటే విషయాలు చెప్పాలి కాబట్టి విషయాలు చెప్తున్నాం. తర్వాత ఇంకా అసలు యాక్చువల్గా డెప్త్కి వెళ్దాం మనం ఏం జరుగుతుందో. హైదరాబాద్ బీజాపూర్ రోడ్డుపై రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిర్జాగూడ గేటు వద్ద సోమవారం ఉదయం 6:40 జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏకంగా 19 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 24 మంది గాయపడ్డారు. వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి హైదరాబాద్కు 60 మంది ప్రయాణికులతో వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన కంకర టిప్పర్ ఢీకొట్టడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. చనిపోయిన వారిలో 13 మంది, క్షతగాత్రుల్లో 12 మంది మహిళలే ఉన్నారట. ప్రమాద స్థలంలో భీతావహ పరిస్థితి నెలకొంది. ఘటనలో తాండూరుకు చెందినటువంటి ఒకే కుటుంబానికి చెందిన 3 పిల్లలు, పాపం అక్క చెల్లెళ్ళు. ఆ పిల్లలను చూస్తుంటే అసలు గుండె తరుక్కుపోతూ ఉంది. అసలు బాధ అనిపిస్తుంది. నిజంగా ఇంత సంతోషంగా ఆనందంగా ఉన్నటువంటి ఆ పిల్లలు ఒక్కడేసారి కనిపించకుండా పోతే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. అసలు చెప్పాలన్నది కాదు. ఎందుకంటే ఎంత బాధ ఉంటుంది. ఒక్కసారిగా నిజంగా అసలు యాక్చువల్గా ఏమైనా పాపం చేసిందా, ఏమైనా జరిగిందా అంటే లేదు. పాపం అకస్మాత్తుగా వచ్చేసి కంకర లారీ మీద పడిపోయి బస్సులో పోతుంటే ఒక్కసారిగా మొత్తం జీవితాలన్నీ ఆగమైపోయినాయి. అక్కా చెల్లెలు చనిపోయారు. మరో కుటుంబానికి చెందిన 3 తరాలు అంటే తండ్రి కుమార్తె ఇద్దరు చనిపోయారట. 42 రోజుల ఉన్నటువంటి వయసున్న మనవరాలు మృతి చెందారు. ఇంకో కుటుంబానికి చెందిన భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ఇటు ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున, క్షతగాత్రులకు 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేసియా ఇవ్వనున్నట్టు ప్రధాని ప్రకటించారు. రోడ్డు ప్రమాదంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించడానికి, బాధితులను ఓదార్చడానికి మంత్రులు, అధికారులను సీఎం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ సైతం బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతులు కుటుంబానికి ఒక్కొక్కరికి 7 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 2 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించిండు. క్షణంలో ముంచేసిన కంకర కుప్ప అని చెప్పేసి ఒక వార్త అది దీంట్లోనే ఉంది. ప్రయాణికులు, కండక్టర్, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం వేకువజామున 4:59 కంటే 5 గంటలకు 70 మందితోటి ప్రయాణికులను ఎక్కించుకొని తాండూరు నుంచి బస్టాండ్ నుంచి బయలుదేరిందంట హైదరాబాద్కు బస్సు. ఇక్కడ చేవెళ్ళ దగ్గరకు వచ్చేసరికి 6:40 అయింది. 6:40 అయిన తర్వాత మిర్జాగూడ గేట్ దగ్గరకు వచ్చినాక మూలమలుపు దగ్గర కంకరతో వస్తుంది లారీ. వస్తుంది. కంకరతో ఎంత వస్తుంది లారీ? అసలు యాక్చువల్గా ఈ ప్రమాదాన్ని జరగడానికి కారణం ఏంటంటే నాకు చాలామంది డ్రైవర్లు ఫోన్ చేసిండ్రు, చాలామంది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఆఫీసర్లు ఫోన్ చేసిండ్రు. ఏమంటున్నారంటే ప్రమాదాన్ని జరగడానికి కారణం ఏంటి అంటే ఈ కంకర లారీలు ఉంటాయి కదా, కంకర లారీలు కానీ, ఇసుక లారీలు కానీ, తర్వాత గూడ్స్ వెహికల్, పెద్ద వెహికల్స్ ఉంటాయి కదా, దీంట్లో 25 టన్నులు అంటే టన్ను అంటే ఎంత,
1000 కిలోలు, 25 టన్నులు అంటే 25,000 కిలోలు అందులో తీసుకొని రావాలి ఆ కంకర లారీలో. కానీ వీళ్ళు 40 టన్నులు 50 టన్నులు ఇట్లా మొత్తం లోడ్ వేసుకొని ఫుల్ లోడ్ వేసుకొని వచ్చేసిండ్రు. అరే మరి ఎక్కువ లోడ్ వేస్తే మనకేం అవసరం, మనకేమవుతుంది, లోడ్ వేసుకొని పోతే వానికే కదా అనుకుంటే కాదు. ఏమవుతుందంటే ఈ ఎక్కువ లోడ్ వేసినప్పుడు 25 టన్నుల లారీలో 40 టన్నులు 50 టన్నుల లోడ్ వేసినప్పుడు ఏమవుతుందంటే డ్రైవర్ కూడా అదుపు చేయలేని పరిస్థితిలో ఉంటుంది లారీ. డ్రైవర్ కూడా దాన్ని కంట్రోల్ చేయలేకపోతాడు. దాంతో ఏం చేయాలనో అర్థం కాక ప్రమాదం జరిగిపోతుంది. అప్పుడు డ్రైవర్ కూడా చచ్చిపోయాడు. ఇక్కడ డ్రైవర్ చచ్చిపోయాడు, అక్కడ బస్సు డ్రైవర్ చచ్చిపోయాడు, అందరు మొత్తం కల్లాస్ అయిపోయింది లెక్క. అంటే ఇక్కడ ఎందుకు ఇట్లా జరుగుతుంది, తర్వాత ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే ఈ లారీ ఓనర్లు ఏమో 2 సార్లు 3 సార్లు ఎందుకు తిరగాలి, ఒక్కసారి తీసుకొస్తే అయిపోతుందని చెప్పేసి వాళ్ళు. అయితే రవాణా శాఖ అధికారులు ఉంటారు కదా, ఆర్టీఓ ఆఫీసర్లు ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఏంటంటే ఆమ్యామాలు తీసుకుంటారు. ఎందుకంటే ఎక్కువ లోడ్ పోతుంది ఏంది అంటే మరి ఇంత ఇచ్చేసారే అని చెప్పేసి అంటే అందులో వీళ్ళకు ముట్టాల్సింది ముడుతుంది, తప్పుడేక పోతుంది. ప్రాణాలు పోయేటి ఇవ్వండి అంటే అమాయకులైనటువంటి పేద ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. దీనికి సంబంధించి పట్టించుకోవాల్సినటువంటి రవాణా శాఖ అధికారులు కానీ, దీనికి సంబంధించినటువంటి రోడ్ సేఫ్టీ కానీ, ఇక్కడ ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణాలు మనం చూసుకుంటే ఒకసారి అక్కడ పాపం వాళ్ళు బాధపడుతున్నారు. అంటే ఏమే ఇదేనా? అయితే మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలా బాధపడుతున్నారు. బాధపడడం కాదు అసలు యాక్చువల్గా వాళ్ళ గుండె గోస. ఎందుకని అట్లా జరుగుతున్నది అంటే మొత్తం కూడా అంటే అసలు యాక్చువల్గా గతంలో ఈ రోడ్ ఎట్లున్నదంటే రోడ్డు దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. మనం నిన్నే చూసుకున్నాం, నిన్ననే ఈ విజువల్స్ నిన్నే వచ్చినాయి మనకు. నిన్న మార్నింగ్ న్యూస్లో కూడా వేసుకున్నాం మనం. అందులో ఇరుక్కొని పోయారు వాళ్ళు. కంకర ఉన్నది కదా, కంకర మొత్తం కప్పేస్తే జేసీబీ పెట్టి మొత్తం ఇట్లా తోడుకుంటా బస్సును తీసుకుంటా వస్తున్నారు. చూడవు మహిళలు మొత్తం అంత లోపలనే ఉన్నారు, అంతా దారుణంగా ఉంది పరిస్థితి. ఆర్తనాదాలు చేస్తున్నారు. టిప్పర్ ఏమైపోయింది, మొత్తం దీని మీద పడిపోయింది. ఏమైందంటే అక్కడ గుంతుందంట, ఆ గుంతం తప్పిపోయి కొంచెం ఇట్లా అనేసరికి మొత్తం లారీ మొత్తం టిప్పర్ లారీ మొత్తం కంకర లారీ లోడు బస్సు సగానికి గుద్దేసిన, సగం మొత్తం ఖతం అయిపోయింది. బస్సు సగం మొత్తం కంకరతో నిండిపోయింది, బస్సు మీద పడ్డది. అది లారీ పడంతో అది ఖతం అయిపోయింది. అసలు ప్రమాదం జరగడానికి కారణం ఏంటంటే ఇది చెప్తారు, నేను కూడా చెప్తా. ఇంకా సుబితాన్ రెడ్డి మా ఆడబిడ్డనే, మా కాండ్రు ఆడబిడ్డనే, కానీ పట్టించుకోలే రోడ్డు. ఈ పట్టించుకుంటే రోడ్ వేసింటే ఈరోజు ఇంతమంది పానాలు పోకుండే. రోహిత్ అన్న చెప్పన్నా, ఇప్పుడన్నా చెప్పు, తాండ్రు పానాలు ఎంతమంది తింటారు? ఆమె మహేందర్ రెడ్డి నీవు కాదా, ముగ్గురే కారణం మేడం. చిన్న ఊరుకు డబల్ రోడ్ ఉంది మేడం. ఎంత ట్రాఫిక్ పోతుంది మేడం. రోడ్ ఏదో పెద్ద చేసినావు మేడం. ఎన్నేళ్ళు అది మేడం. నీవు ఊకే చెవెళ్ళ ప్రజల గుండెల్లో ఉంటే కాదు మేడం, పని చూపి మేడం. ఇప్పటికైనా కన్నుదరు మేడం. అక్కడ ఉన్న ప్రజలు బాధపడుతున్నారు. ఏమైందంటే యాక్చువల్గా నిజంగా కూడా గతంలో రవాణా శాఖ మంత్రిగా, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఎవరు, పట్నం మహేందర్ రెడ్డి తాండూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిండు, ఎమ్మెల్యేగా గెలిచిండు. తర్వాత రోడ్డు రవాణా శాఖ మంత్రి అయ్యిండు. మంత్రి అయిన తర్వాత మరి ఏమైనా చేసిండా? ఇక్కడ ఇప్పుడు ఇది ఉంటుంది కదా, టోలీ చౌకీ నుంచి అట్లా అక్కడ నుంచి మెదిపట్నం టోలీ చౌకీ అక్కడి నుంచి మొత్తం కూడా రోడ్ అంతా చూసుకుంటే, చేవెళ్ళ రోడ్ అంతా చూసుకుంటే జస్ట్ ఒక బస్సు పోయి ఒక బస్సు వచ్చుడే, ఇంకొకటి రావాలంటే కూడా లేదుగా, ఓవర్టేక్ చేసే పరిస్థితి కూడా ఉండదు. జస్ట్ 4 లైన్ల రోడ్డు కూడా లేదు అక్కడ. అంటే నిజంగా మరి ఏమైనా చిన్న ఊరికి పోయే రోడా, లేకపోతే ఒకటే ఊరికి పోతుందా అంటే కాదు. ఇక్కడ నుంచి కర్ణాటక కూడా పోవచ్చు, వికారాబాద్, చేవెళ్ళ వికారాబాద్, తర్వాత అక్కడ తాండూరు కర్ణాటక బార్డర్, అక్కడ కూడా పోవచ్చు. అటువంటి పెద్ద అంటే అక్కడ చాలా ప్రజానికం పాపం, నిజంగా కూడా పేద బిడ్డలు అక్కడ తాండూరులో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి పేద వర్గాల బిడ్డలు కూడా ఉంటారు. అంటే అటువంటి వాళ్ళకు సంబంధించి సరైనటువంటి సౌకర్యాలు కల్పించాల్సినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో, మరి నాయకులు ఎవరా అంటే నాయకులు మస్తుగా ఉండి పాడైన. ఒకసారి మనం పేర్లు కూడా రాసుకుంటే ఒక ఐడియా వస్తుంది. చూసుకుంటే ఇక్కడ ఏది, గతంలో
మంత్రిగా పనిచేసిండ్రు. ఎవరెవరు మంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు చూసుకుంటే సబితా ఇంద్రారెడ్డి. సబితా ఇంద్రారెడ్డి ఈమె మంత్రిగా పనిచేసింది. ఇప్పుడే కాదు, చేవెళ్ళ చెల్లెమ్మ అని చెప్పి పిలుస్తుండే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా మంత్రిగా పనిచేసింది ఆమె. మరి చేవెళ్ళ చెల్లెమ్మ ఎందుకంటే చేవెళ్ళ నియోజకవర్గం నుంచి ఉండే, ఇప్పుడు తర్వాత ఎస్సీ రిజర్వేషన్ అయింది కాబట్టి తర్వాత కాళీ యాదయ్య తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా అయ్యిండు. అయితే మరి చేవెళ్ళ చెల్లెమ్మ మరి చేవెళ్ళకి ఏం చేసినామమ్మా అంటే ఏం లేదు, రోడ్డు లేదు, మన్ను లేదు ఇప్పటి వరకు. ఒకటి తర్వాత మంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు ఇంకొకరు ఉన్నారంటే పట్నం మహేందర్ రెడ్డి. పట్నం మహేందర్ రెడ్డి కూడా ఇక్కడ తాండూరు నుంచి ఎమ్మెల్యే గెలుపొందిండు. తర్వాత తాండూరుకి చాలాసార్లు ఎమ్మెల్యే అయ్యిండు. ఈయన అక్కడ మంత్రిగా ఉన్నాడు. రోడ్డు రవాణా శాఖ మంత్రి కూడా వేసిండు. ఈయన ఏమైనా వేసిండు అంటే జీరో. ఎందుకంటే పోయి వచ్చేది కనీసం కళ్ళు కనిపించాయా? మరి ఏమవుతుందో అర్థం కాదు వీళ్ళకు. దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి. తర్వాత ఇప్పుడు ఎంపీలు చూసుకుంటే గతంలో ఇప్పుడు ఎవరు దీనికి చేవెళ్ళకి ఎంపీగా ఎవరున్నారు? కొండా విశ్వేశ్వరరెడ్డి. కొండా విశ్వేశ్వరరెడ్డి. గతంలో రంజిత్ రెడ్డి పనిచేసిండు. ఆ తర్వాత ఇప్పుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. తర్వాత ఇక్కడ ఇక చేవెళ్ళ ఎమ్మెల్యే తర్వాత ఇవన్నీ చూసుకుంటే మొత్తం అంటే ఇక్కడ వికారాబాద్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. అంటే మొత్తం కూడా ఒక హేమాయేమీలు అట్లా అని చెప్పేసి పేర్లు చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. చేవెళ్ళ నియోజకవర్గం కానీ వికారాబాద్ కానీ ఇక్కడ తాండూరు కానీ. ఈ రోడ్డు మాత్రం ఎప్పుడు కూడా కనీసం ఒక బండి ఇక్కడ పోతే ఇంకో బండి ఇక్కడ రానటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతో గతంలో ఇక్కడ చేవెళ్ళ దగ్గరనే కూరగాయల బండి మీదకి మొత్తం ఇట్లా ఒక వాహనం దూసుకొస్తే 15 మంది అప్పుడే స్పాట్. 15 మంది చచ్చిపోయారు నిమిషాలల్లా. తెల్లవారుజామున కూరగాయలు అమ్ముకొని తర్వాత అక్కడ ఉందామని చెప్పి రోడ్డు మీదకి వస్తే 15 మంది ప్రాణాలు కోల్పోయారు. తర్వాత ఇప్పుడు టిప్పర్ పడ్డది. ఎందుకంటే గతుకుల రోడ్, అది చిన్న బుడ్డ రోడ్డు. మరి ఏం చేస్తున్నట్టు, మరి ఏం బీక్తున్నట్టు? ఇక్కడ గడ్డి బీక్తున్నారా? ఏం చేస్తున్నట్టు? ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి రోడ్డును బాగేసుకునేటువంటి అవసరం లేదా? ఆయా నియోజకవర్గాల ప్రజల ఓట్లు కావాలి కానీ వాళ్ళకు సౌకర్యాలు కల్పించకుండా కనీసం వాళ్ళు తిరగడానికి హైదరాబాద్కి రావడానికి కూడా రోడ్డు లేకపోతే మరి ఎందుకు రా నాయన మీరుండి? చేవెళ్ళ చెల్లెమ్మ పాపం ఇప్పుడు ఏమి చేస్తుంది? ఇప్పుడు ఏమంటుంది? గతంలో అక్కడ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి మంత్రిగా పనిచేసింది, హోమ్ మినిస్టర్గా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో. తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మంత్రిగా పనిచేసింది, ఆమె ఏం చేయలేదు. తర్వాత పట్నం మహేందర్ రెడ్డి ఆయన మంత్రిగా పనిచేసిండు. రోడ్డు రవాణా శాఖ కూడా ఉన్నది, ఈ ఆయన శాఖకే ఇది. అది ఉంటే ఆయన ఏం చేయలే, మొత్తం ఖతం చేసి పడేసిండు. ఆయన సతీమణి ఉన్నది పట్నం సునీతా మహేందర్ రెడ్డి. ఆమె ఇక్కడ జడ్పీ చైర్పర్సన్గా పనిచేసింది 3 సార్లు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఉన్నది, తర్వాత వికారాబాద్కు 2 సార్లు జడ్పీ చైర్పర్సన్గా పనిచేసింది. ఆమె ఏం పట్టించుకోలే. తర్వాత ఇక్కడ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు. మరి ఆయన ఏం చేస్తుండో అర్థం కాదు. ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు తేవాలి కదా, మరి పరిస్థితులు ఆయన కూడా చక్కదిద్దాలి కదా, దాని మీద దృష్టి పెట్టాలి కదా, ఆయన పట్టించుకుంటలే. గతంలో మాజీ ఎంపీగా ఉన్నాడు రంజిత్ రెడ్డి. ఆయన దగ్గర బాగా పైసలు ఉన్నాయని చెప్పేసి అది చర్చ మాత్రం జరుగుతుంది. వీళ్ళిద్దరి దగ్గర అంటే ఉమ్మడి రాష్ట్రాల్లోనే బాగా ధనవంతులు అని చెప్పేసి పేరున్నది విశ్వేశ్వరరెడ్డి గారికి. ఆ తర్వాత బాగా ధనవంతులు అని చెప్పేసి రంజిత్ రెడ్డి గారు కూడా పేరున్నది. మరి మీరు ధనవంతులు అయితే ఏం లాభము? ఆ పేద ప్రజల కోసం, పేద బిడ్డల కోసం ఇక్కడ రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించకపోతే, వాటికి సంబంధించి పట్టించుకోకపోతే ఏం కావాలి? ఇప్పుడు స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు. సౌమ్యుడు, మంచోడు నిజంగా కూడా. కాకపోతే ఏంటంటే ఇప్పుడైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం, ఇక్కడ మొత్తం ఇవన్నీ ప్రమాదాలు జరుగుతూ ఉంటే, చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. 1 కాదు 2 కాదు, మొత్తం రెగ్యులర్గా ఈ రోడ్ అంతా కూడా రక్తసిక్తం అవుతుంది. ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది.
మరి ఒక బండి పోయి ఇట్లా ఒక బండి పారైతే ఇంకో బండి రాదిగా. జస్ట్ ఇక్కడ సైడ్ కొట్టుకుని వద్దాం అనుకుంటే ఇంకో అటు నుంచి ఏమైనా బండి వస్తే గుద్దుకునుడే, ఇంకేం లేదు ఇక. అరే 4 నెలల రోడ్ వేయడానికి కూడా మీకు అది లేకపోతే ఏం లాభం అసలు? యాక్చువల్గా ఏం అభివృద్ధి చేస్తున్నట్టు? ఇంతమంది మహా నేతలు అట్లా చెప్పుకోవడమే తప్ప ఆ ప్రజలకు చేసింది ఏంది? వికారాబాద్ బిడ్డలు కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చేవెళ్ళ ప్రజలు కానీ, అటు ఉన్నటువంటి తాండూరు ప్రజలు కానీ, ఇక్కడ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కనీస సౌకర్యాలు అంటే రోడ్డు రవాణా కూడా సరిగా లేకపోతే వాళ్ళు, ఎందుకంటే రంగారెడ్డి జిల్లాలో కూరగాయలు, తర్వాత అవన్నీ పప్పు ధాన్యాలకు ఇక్కడ తాండూరు ఫేమస్, తర్వాత ఇక్కడ కూరగాయలు అవన్నీ వండించేసి తర్వాత హైదరాబాద్ కూడా తీసుకొస్తారు. వాళ్ళు తీసుకొచ్చి హైదరాబాద్ ఆకలి తీరుస్తారు. అటువంటి వాళ్లకు ఇక్కడ చేవెళ్ళ ప్రజలకు కానీ, వికారాబాద్ ప్రజలకు కానీ, అటు తాండూరు ప్రజలకు కానీ, ఆయా నియోజకవర్గాలకు సంబంధించి మరి కనీసం పట్టించుకోనటువంటి పరిస్థితి. దీంతో ఏమవుతా ఉంది? ప్రమాదాలు రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రమాదం జరగడానికి కారణం ముమ్మాటికి నాయకులే కారణం. అక్కడ ఉన్నటువంటి నాయకులు నిజంగా పనిచేసి మంచిగా రోడ్ వేసి మంచిగా బరాబర్ ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. అక్కడ నుంచి వచ్చి ఎదురుగా వచ్చేటువంటి లారీ గుద్దుకొని ఇప్పుడు ఈ బస్సుకు ప్రమాదం జరిగేది కాదు. ఎక్కడికక్కడ రోడ్డు ఉండేసి, డివైడర్ ఉండేసి మొత్తం ఎక్కడికక్కడ మంచిగా ఉంటే ఈ పరిస్థితి లేదు. కాబట్టి ఈ నాయకులని మనం ఒకసారి గట్టిగా అడగడం కాదు అసలు, యాక్చువల్గా కడగాల వీళ్ళని. ఎందుకున్నారా నాయన అసలు? యాక్చువల్గా మీరు ఎందుకు మరి గతంలో పనిచేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఆయా నియోజకవర్గాలకు సంబంధించి పెద్ద మోతవార్లు, పెద్ద మునగాళ్ళు మేమే అని చెప్పేసి చెప్పుకుంటారు, కానీ మరి ఏం చేసినట్టు? ఇక ఢీకొని బస్సుపై వాలిపోయినటువంటి టిప్పర్ అని చెప్పేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు, చిత్రాన్ని చూసుకోవచ్చు. పాపం వాళ్ళ పిల్లల్ని చూస్తుంటే బాధ అనిపిస్తుంది అసలు. యాక్చువల్గా మృతి చెందిన ఒకే కుటుంబానికి చెందిన అక్క చెల్లెలు సాయిప్రియ, నందిని, తర్వాత తనుష. ఒకరు తండ్రి, కొడుకు, ఇంకో బిడ్డ, 3 తరాల పిల్లలు ఒకరు, భార్యాభర్తలు ఒకటి, అనాథలైనటువంటి పిల్లలు ఒకవైపు. ఇక్కడ చూడిగో కంకరలో కూరుకుపోయి సహాయం కోసం వినిపిస్తున్న మహిళ. మొత్తం కంకర మొత్తం నిండిపోయింది ఇట్లా. అలా 25 టన్నులు పోసేది ఉంటే 50 టన్నులు, 40 టన్నులు, 50 టన్నులు పోస్తే ఉంటుందిరా నాయన? ఏమవుతుంది మరి? మరి రవాణా శాఖ అధికారులు పట్టించుకోవాలి కదా. వీళ్ళు ఆమ్యామ్యాలు తీసుకుంటే వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారనమాట. ప్రజల ప్రాణాలు ఏమైనా కానీ రోడ్డు సరిగా అంటే ఈ ప్రభుత్వం పట్టించుకోదు. ఇప్పుడు నిజంగా అయిపోవాలంటే ఇప్పుడు కొడంగల్కి వెళ్ళాలంటే కూడా, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్కి వెళ్ళాలంటే కూడా ఈ రోడ్లోనే వెళ్ళాలి. ఇంకా వేరే రోడ్డు కూడా వెళ్ళొచ్చు, అట్లా పెరిగి నుంచి వెళ్తారు కానీ ఈ రోడ్లోనే వెళ్ళాలి. మరి ఇటువంటి రోడ్డును బాగు చేసుకోవాల్సినటువంటి అవసరం, బాగు చేసుకోవాల్సినటువంటి బాధ్యత నాయకుల పైన లేదా? సప్పుడేక కూర్చొని మేము తింటాం, సప్పుడేక కూర్చుంటాం, ఓట్లు వేయించుకునే దాకా మేము మీ దగ్గర ఉంటాం, ఆ తర్వాత మీ గురించి పట్టించుకోమంటే ఎట్లయితే లెక్క? ఆప్తులను పోగొట్టుకున్న బాధితుల రోదనలు పాపం మామూలు కాదు అసలు. వాళ్ళు ఏడుపు కాదు, వాళ్ళ బాధ కాదు అసలు. యాక్చువల్గా కూతుర్ని పట్టుకునే మృత్యు ఒడిలోకి వెళ్ళిపోయిందంట పాపం ఒక తల్లి. కొత్త ఫోన్ కొనేందుకు వచ్చింది, సిటీకి వస్తున్నట్ట హైదరాబాద్కి. వాళ్ళు చనిపోయారు. మృతుల దయనీయ కథనాలు 5-6 పేజీల్లో వేసిండ్రు. రాజస్థాన్లో డంపర్ ట్రక్కు డ్రైవర్ బీభత్సం, 14 మంది చనిపోయారు. ఈ రోడ్డు ప్రమాదాన్ని చాలాసార్లు కూడా చెప్తా ఉన్నా. రోడ్డు ప్రమాదాలు జరిగితే ఆ కుటుంబాల్లో జరిగినటువంటి విషాదం అంతా ఇంత ఉండదు, జీవితాంతం కోలుకోలేనట్టు విషాదం ఉంటుంది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలని, రోడ్డు ప్రమాదంలో గాయపడి తర్వాత క్షతగాత్రులైనటువంటి కుటుంబాలను మీరు పరామర్శించడం, ఒక్కసారి పలకరీలు వాళ్ళని. రోడ్డు ప్రమాదాలు అంటే ఎట్లుంటాయి, ఏం కథ అని చెప్తారు. రుయ్య ఉరుకుతాం, తర్వాత అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అంటే ఇది పరిస్థితి.